Hi students, good morning. Today we are going to know about statistics chapter problems. In this chapter, major topics are four. First one is mean, second one is mode, third one is median, fourth one is ogive curve. Okay? Coming to the mean, here again three methods: direct method, assumed method, step deviation method. Okay, mode only one method, median only one method. Coming to the ogive curve, again it has two types. One is less than cumulative frequency ogive curve. Next, greater than cumulative frequency ogive curve. అంటే ఇక్కడ స్టాటిస్టిక్స్లో మేజర్గా 4 టాపిక్స్ ఉన్నాయి. అవి మీన్, మీడియన్, మోడ్, ఓజివ్ కర్వ్. ఓకేనా? మీన్లో మళ్ళీ 3 మెథడ్స్: డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్ మెథడ్, స్టెప్ డెవియేషన్ మెథడ్. ఓజివ్ కర్వ్లో 2: లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓజివ్ కర్వ్, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓజివ్ కర్వ్. ఓకేనా? ఇది ఓకే. మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మనం ఎక్సర్సైజ్ 1, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద గివెన్ టేబుల్. ఇక్కడ ఒక టేబుల్ ఇస్తాడు, టేబుల్ ఇచ్చేసి మీన్ కనుక్కోమంటాడు. ఓకేనా? మనము 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్ చేసేద్దాం. ఓకేనా? తర్వాత సెకండ్, థర్డ్ కూడా నేర్చుకుందాం. ఇట్లా ప్రాబ్లం ఇస్తాడు. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? ఇక్కడ 6 క్లాసెస్. 1 2 3 4 5 6. ఫస్ట్ క్లాస్ 10 to 14. సెకండ్ వన్ వచ్చేసి 15 to 19. లైక్ దట్. 20 to 24, 25 to 29, 30 to 34, 35 to 39. ఫ్రీక్వెన్సీస్ ఏమి ఇచ్చిండు? 4 6 8 14 11 7 ఇలా ఇచ్చాడు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం సొల్యూషన్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సొల్యూషన్లో? మీన్ బై డైరెక్ట్ మెథడ్. ఓకే, మనకు క్వశ్చన్ ఎలా ఇచ్చిండు? హారిజంటల్లో ఇచ్చిండు ఈ టేబుల్. మనం ఏం చేయాలంటే వర్టికల్గా రాసుకోవాలి. వర్టికల్గా ఎట్లా రాసిన చూడండి. క్లాస్ ఇంటర్వెల్, షార్ట్ కట్ సిఐ, క్లాస్ ఇంటర్వెల్. ఓకేనా? ఆయన ఇచ్చిందే నేను ఏం చేసినా వర్టికల్గా రాసుకున్నాను. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ ఏమి ఇచ్చిండో అదే రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాను నేను? కాలము క్లాస్ మిడ్ వాల్యూ తీసుకున్నాను, అది ఎక్స్ఐ. నెక్స్ట్ ఏం తీసుకున్నాను? ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఓకేనా? ఇవి తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఇందులో ఫస్ట్ వచ్చేసి క్లాస్ మిడ్ వాల్యూ ఏముంది? ఓకే, అది కనుక్కుందాం. ఫస్ట్ క్లాస్ మిడ్ వాల్యూ, ఫస్ట్ క్లాస్ మిడ్ వాల్యూ ఏంటిది? అది x1 ఇజ్ ఈక్వల్. ఈ ఫస్ట్ క్లాస్లో 2 వాల్యూస్ ఉన్నాయి. లోవర్ వాల్యూ ఉంది, హయ్యర్ వాల్యూ ఉంది. సో మనము ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏది తీసుకోవాలో తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మిడ్ వాల్యూ తీసుకుంటాం. ఇది తీసుకోవద్దు, ఇది తీసుకోవద్దు, మధ్యలో వాల్యూ తీసుకోవాలి. సో ఈ రెండింటిని అడిషన్ చేయాలి. 10 + 14, 10 + 14 / 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 24/2. 24/2 అంటే ఎంత? 12. ఓకేనా? 2 1 2, 2 2 4, 12 వచ్చేసి. ఓకేనా? సో ఫస్ట్ క్లాస్ మిడ్ వాల్యూ ఎంత? ఇక్కడ 12. నెక్స్ట్ సెకండ్ క్లాస్ మిడ్ వాల్యూ. సెకండ్ క్లాస్లో మళ్ళీ లోవర్ వాల్యూ, హయ్యర్ వాల్యూ రెండింటిని అడిషన్ చేయాలి. అడిషన్ చేస్తే ఎంత అయితే? 15 + 19 34. 34/2 17. 17. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుంది? 17. ఓకేనా? ఇట్లా రాసుకోవాలి. మనం ఫస్ట్ అయితే ఒక్కటి చేస్తే సరిపోతుంది. మిగతా అన్నీ చాలా ఈజీలో ఒక టెక్నిక్ ఉంది. ఏంటిదంటే ఇక్కడ మనకు క్లాసెస్ ఎన్ని క్లాసులు ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ 6 క్లాసెస్ ఉన్నాయి. ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి ఎంతెంత పెరుగుతుంది అది గమనించాలి. ఇక్కడ చూడండి, 10 నుంచి ఏమైంది? సెకండ్ క్లాస్ 15 అయింది అంటే ఎంత పెరిగింది? 5 పెరిగింది. 15 నుంచి ఏమైంది? 20 అంటే 5 పెరిగింది. 20 to 25 అంటే 5. అంటే కామన్ డిఫరెన్స్ ఏమొస్తుంది ఇక్కడ? 5 5 5 అంటే 5 5 పెరుగుకుంటూ వస్తుంది. క్లాస్ మిడ్ వాల్యూ కూడా అంతే. ఒక్కటి కనుక్కుంటే ఒక్కొక్క దానికి 5 కలుపుకుంటూ పోతే సరిపోతుంది. 12 + 5 17.
17 ప్లస్ 5 అడిషన్ చేయండి 22. 22కు 5 కలిపితే 27, 32, 37. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? fi ఇంటూ xi ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 4 ఇంటూ 12, 12 4 జా 48, 6 7 జా 42, 6 1 जा 6 प्लस 4 10, 8 2 जा 16, 8 2 जा 16 प्लस 1 17, 14 7 जा ఎంత వచ్చింది? 378, 378. ఓకే, ఇక్కడ 8 ఇంటూ 22 176, 14 ఇంటూ 27 మల్టిప్లికేషన్ చేశాను ఇక్కడ 378. 11 టేబుల్ అయితే ఈజీ. 11 2 జా 22, 2 11 3 జా 33 ప్లస్ 2 35, 7 7 జా 49, 4 7 3 జా 21 ప్లస్ 4 25. ఓకేనా? ఈ టేబుల్ కంప్లీట్ చేసేసుకున్నాం మనం. నెక్స్ట్ ఏంటి అంటే సిగ్మా fi. ఇవన్నిటిని సిగ్మా అంటే అడిషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అన్ని అడిషన్. 4 + 6 10, 18 22 23 30, 4 5 50. ఓకేనా? సిగ్మా fi ఎంత వచ్చింది మనకు? 50 వచ్చింది. నెక్స్ట్ ఇవి అడిషన్ చేయాలి. 10 16 24 26 35, 10 3 20 27 31, 5 8 11 12 13. ఎంత వచ్చింది? 1315 వచ్చింది మనకు. మీన్ బై డైరెక్ట్ మెథడ్లో మీన్ mean is equal sigma fi by xi by sigma fi. సిగ్మా fi xi ఎంత వచ్చింది మనకు? 1315 బై సిగ్మా fi ఎంత వచ్చింది? 50. ఓకేనా? అయితే క్యాన్సల్ చేసేసుకోండి. 5 టేబుల్తో చేసుకుందాం. 5 10 జా 5 2 జా 5 6 జా 5 3 జా. ఓకేనా? ఓకే, ఎంత వచ్చింది? 263 బై 10. 10తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 26.3. ఇది డైరెక్ట్ మెథడ్లో మీన్ మనకి ఎంత వచ్చింది? 26.3. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్లో రాసుకోండి.